యోగ్యతలను బట్టి ఎవరికి తగినది వారికి అందేట్టు చేసే దేవుడిన ఆండు అళక్కం మెయ్యన్. మనల్ని ఎవరైనా మోసం చేసినా, మన వాటా మనకి రాకుండా చేసిన ఈ స్వామిని మొక్కుకుంటే ఆ లెక్కలు సరిచేసే రంగనాథుడు ఈయన. శ్రీరంగ ప్రాకారాదులు నిర్మించేటప్పుడు పని చేసిన వారు కొందరుంటే చేయని వాళ్ళు ఎందరో వచ్చి డబ్బుల కోసం తిరుమంగయ్యాళ్ళ వారిని దబాయించడం ప్రారంభించారట. తిరుమంగయ్య మన్నన్ ఎలా చెల్లించాలో తోచక ఇక్కడి స్వామిని ప్రార్థన చేశాడు. రాత్రి కల్లో రంగడు కనిపించి, ఓ వృద్ధుడు రేపు కావేరీ తీరానికి వచ్చి మీకు కొలపాత్ర ఇస్తాడు, దాంతో ఇసుక కొలిచి ఆ పని వాళ్ళ ఒళ్ళో పోయండి, పని చేసిన వారికి అది బంగారం అవుతుంది, మిగిలిన వారికి అది ఇసుకగానే మిగులుతుంది అని చెప్పాట. మర్నాటి మధ్యాహ్నం అందరినీ కావేరీకి రమ్మని ఆళ్వార్ అలానే చేస్తే దబాయించే బద్ధకస్తులంతా బుద్ధి తెచ్చుకొని పాదాలపై పడ్డారట. మన శ్రమకి తగ్గ ఫలాన్నిచ్చి మోసగాళ్ళకి బుద్ధి చెప్పే ఈ రంగణ్ణి సేవించండి. ఓం ఆదనూర్నివాసాయ శ్రీరంగనాయకీ సమేతాయ ఆండళక్కం మెయ్యనాఖ్యాయ నమః.